Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. మన డాగీకి అసలు హఠాత్తుగా ఏమైంది? డాగీ ఏమైంది? ఓ, ఇంత పెద్ద బ్యాట్స్ ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడనే లేదు. నాకెందుకు ఇవి బర్డ్స్ లా అనిపించడం లేదు, ఏలియన్స్ లా అనిపిస్తున్నాయి. నిజంగా ఇంత పెద్ద బర్డ్స్ ఉంటాయా ఏంటి? అది మన వేదాస్ నగరం వైపే వెళ్తోంది. ఏ కాస్త ఆగండి, నేను వస్తాను. అరే ఆగమంటుంటే. అరే ఏం బాబు, ఎలా ఉన్నారు? నా దగ్గర ఉన్న అద్భుతమైన రాగాన్ని పాడి వాటిని ఇక్కడి నుంచి తోలేస్తాను చూడు. కాసేపు మీ రాగాల్ని ఆపండి, ముందు ఇక్కడి నుంచి పారిపోవాలి. త్వరగా రండి. ఎందుకయ్యా ఇలా పరిగెత్తున్నారు? ఏమైంది? తొందరగా చెప్పండి. సార్, మన ఊర్లో పెద్ద పెద్ద కపిల్లలు వచ్చి గందరగోళం చేస్తున్నాయి. మీరు ఇక్కడ ఉండకండి, పారిపోండి. అది కూడా ఇక్కడ ఈ ఊర్లో? దానికి లడ్డూ సింగ్ గురించి తెలియదు అనుకుంటాను. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే బ్యాట్లు ఇక్కడికి రావాలంటే ఆలోచిస్తాయి. లడ్డూ సింగ్ ఉంటాడు కదా, అందుకే ఈ రోజు బ్యాట్సో లేకపోతే నేను తేల్చి పారేస్తాను. ఏమనుకుంటున్నాయి అవి నా గురించి? అసలు పూర్తిగా తెలియదు వాటికి. నా మాట విను. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మో, నన్ను శివ, లడ్డు సింగ్ సార్ అదిగో పైన. వదిలేసాయి. నా మాట విను. నా వల్ల కావట్లేదు. శివ, నన్ను కాపాడు. ఎక్కడికి తీసుకెళ్తుందో నాకేం తెలియట్లేదు. నా వదలట్లేదు. కాపాడు శివ. వదిలే నా మాట విను. నన్ను వదిలేసాయి. ఏం చేస్తున్నావు నువ్వు? వద్దు, నా మాట విను. వదిలేసాయి. బతికిపోయాను. నేను వాటికి ఎర కాకుండా బతికిపోయాను. శివ, నువ్వు నన్ను కాపాడు. థ్యాంక్స్ శివ, నీకు చాలా థ్యాంక్స్. నేను చెప్పేది వినండి, మీరు చేసేది చాలా పెద్ద తప్పు. నేను కష్టపడి తయారు చేసిన ఈ రోబో బ్యాట్స్ ని మీరు ఊర్లో ఉన్న జనాల్ని భయపెట్టడానికి ఉపయోగిస్తున్నారు. ఠాగూర్ సార్, నువ్వు దేనికి కంగారు పడకూడదు. కంగారు పడాల్సిన వాడిని నేనే ఇక్కడ బండరాయిలా నిలబడున్నాను కదా. ఈ రోజు నువ్వు కనిపెట్టిన రోబో బ్యాట్స్ దర్శనం ప్రజలకు బాగా జరిగిందనుకుంటా. కంగ్రాట్స్ ఠాగూర్ సార్. ఈ లోకల్లోనే నువ్వే చాలా దారుణమైన మనిషివి. చాలా చాలా దారుణమైన మనిషి. దారుణమైన మనిషి కాదు, దానికి మించి అని చెప్పు. నేను ఒకటి తలిచి నిర్ణయం తీసుకున్నానంటే తపైన నా నిర్ణయాన్ని మార్చుకోను. నా నిర్ణయాన్ని ముందుకు సాగిస్తాను. నాకు దక్కవలసిన మర్యాద దక్కి తీరాలి. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు ఇంత పెద్ద చెడ్డవాడివిని నేను అసలు అనుకోనలేదు. వీడి నోరు కాస్త మూయించండి. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరా చిన్న పిల్లవాడు? అదే భయపడిపోయిన ఆ పోలీసు వాడిని బ్యాట్స్ దగ్గర నుంచి కాపాడిన ఆ కుర్రాడు ఎవడో వాడు? ఆ పిల్లాడు ఈ ఊరికి చెందిన వాడే సార్. ఏమన్నావు? ఈ ఊరు పిల్లవాడైనా? ఏంటి నా మొఖం చూస్తున్నావు? త్వరగా వెళ్ళి ఆ పిల్లవాడిని ఎలాగైనా నా దగ్గరికి తీసుకురా.
లడ్డు సింగ్ సార్ అసలు ఏంటిది? ఓ ఇదా, ఇది ఎందుకంటే ఒకవేళ ఆ బ్యాట్లు వచ్చినా నేను ఉన్నానని వాటికి తెలియవు కదా, అందుకే ఇటువంటి అరేంజ్మెంట్ చేసుకున్నాను. ఈసారి వచ్చినా అవి నన్ను ఎత్తుకెళ్ళలేవు కదా. ఎలా ఉంది నా ముందు జాగ్రత్త? ఇదే కదా మంచి ఐడియా. లడ్డు సింగ్ సార్, నాకెందుకో ఆ బ్యాట్స్ దారి తప్పే ఇటువైపు వచ్చాయేమో అని అనిపిస్తోంది. ఈ పాటికి అవి ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయి ఉంటాయి. బాస్, ఆ చిన్న పిల్లడు దొరికేశాడు. తను ఆ ఇన్స్పెక్టర్ తో ఉన్నాడు బాస్. వాడిని వెంటనే నా దగ్గర తీసుకురా. వాడు పొగరు ఆని చేయాలి. శివ, ఆ పెద్ద గబ్బిలో కాపాడండి. శివ, రేవా! శివ! ఇప్పుడు వస్తాడు మనకు సంతోషం. ఇప్పుడు చూసుకుందాం ఆ పిల్లవాడు ఏం చేస్తాడు. నువ్వు చిన్న పిల్లల ప్రాణంతో ఆడుకోకూడదు. ఆ పిల్లని వదిలే. శివ, కాపాడు. ఏంటిది ఇక్కడ వైర్లు ఉన్నాయేంటి? ఓ, అంటే ఇవి రోబోటిక్ బ్యాట్సా? శివ, కాపాడు. శివ, నో, నా బ్యాట్ ఒకటి తగలబడిపోయింది. పిల్లవాడిని నేను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడుది ఖచ్చితంగా అందరికి తెలిసి ఉంటుంది అదొక రోబోట్ బ్యాట్ అని. అందుకని ఇక ఎవరు దాని గురించి భయపడరు. నేనే చెప్తాం అనుకున్నాను అది రోబోటిక్ బ్యాట్ అని. ఇన్ఫాక్ట్ అవి రోబోటిక్ బ్యాట్స్ అని ఈ ప్రపంచానికే తెలియజేస్తాను. వాటిని తయారు చేసింది నువ్వేని చెప్తాను. కానీ ముందు ఆ పిల్లవాడిని అంతు తెలిసిన తర్వాత బంతాడుతాను. ఆ పిల్లవాడు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనుకుంటున్నాడు. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది తప్పైనా మార్చను, ముందుకు సాగిస్తాను. నేను విజయం సాధిస్తాను. నాకు మంచి పేరు కూడా వస్తుంది. దాన్ని ఎవరు అడ్డుకోలేరు. ముందు ఆ పిల్లవాడు గురించి తెలుసుకోవాలి. నేను నిజంగానే చాలా తెలివైన వాడిని. రేవా, నువ్వు సైకిల్ తీసుకొని నన్ను ఫాలో చేయి. ఈ బ్యాట్ ఖచ్చితంగా తన బాస్ దగ్గరికి నన్ను తీసుకువెళ్తుంది. వస్తూ లడ్డు సింగ్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసాయి. ఓకే శివ, మేము వెనకాలే వస్తున్నాం. లడ్డు సింగ్ సార్, శివాని ఆ పెద్ద బ్యాట్ తీసుకెళ్ళిపోతుంది. అడవి వైపుకే వెళ్తున్నారు. త్వరగా రండి. డోంట్ వరీ రేవా, ఇదిగో వచ్చేస్తున్నాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.